టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రైమ్ 9 న్యూస్ క్యాలెండర్ ని ఆవిష్కరించారు. నారావారి పల్లెకి వచ్చిన చంద్రబాబు ప్రైమ్ 9 న్యూస్ క్యాలెండర్ ని ఆవిష్కరించారు. ప్రైమ్ 9 న్యూస్ యాజమాన్యాన్ని అభినందించారు. ప్రైమ్ 9 న్యూస్ ప్రతినిధుల్ని ఆప్యాయంగా పలకరించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రైమ్ 9 న్యూస్ క్యాలెండర్ ని ఆవిష్కరించారు. నారావారి పల్లెకు వచ్చిన చంద్రబాబు ప్రైమ్ 9 న్యూస్ క్యాలెండర్ ని ఆవిష్కరించారు. ప్రైమ్ 9 న్యూస్ యాజమాన్యాన్ని అభినందించారు. ప్రైమ్ 9 న్యూస్ ప్రతినిధుల్ని ఆప్యాయంగా పలకరించారు. ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు. రైట్ గాయత్రి, మొత్తం మీద టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ ఆయన స్వగ్రామైనటువంటి నారావారి పల్లెకి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు అలాగే పార్టీకి సంబంధించినటువంటి కేడర్ తోటి మమేకమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ప్రైమ్ 9 న్యూస్ కి సంబంధించినటువంటి క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. అంతేకాకుండా ప్రైమ్ 9 న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన తర్వాత క్యాలెండర్ మొత్తం కూడా ఆయన పరిశీలించి యాజమాన్యానికి అభినందన కూడా తెలిపినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ప్రైమ్ 9 న్యూస్ ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు ఆయన తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం ప్రైమ్ 9 న్యూస్ ప్రసారాలకు సంబంధించి కూడా ఆయన మాట్లాడారు. సో ప్రసారాలు చాలా బాగున్నాయని చెప్పేసి కూడా ఆయన కితాబు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికి ప్రైమ్ 9 న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన అనంతరం ఆయన అక్కడికి వెళ్ళినటువంటి ప్రైమ్ 9 న్యూస్ ప్రతినిధులతో కాసేపు ఆయన ముచ్చటించినటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు ఈ కార్యక్రమం తర్వాత ఆయన గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులతోటి కాసేపు మమేకమవుతారు. రేపు నారావారిపల్లిలో ఉన్నటువంటి ఆయన తల్లిదండ్రులు నారా ఖర్జూర్ నాయుడు అలాగే అమ్మన్నమ్మ సంబంధించినటువంటి ఘాటుకి చేరుకొని అక్కడ వాళ్ళకి నివాళులు అర్పించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కులదైవం అన్నటువంటి నాగాలమ్మకి ప్రత్యేక పూజలు చేసి అనంతరం ఆయన ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి చంద్రబాబు నాయుడు వాళ్ళ ప్రైమ్ 9 న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ రాజు.